మనలాంటి వాళ్ళని పక్కన పెడితే సొంత కూతురికి కూడా ఆయనను వ్యక్తిగతంగా కలిసి చర్చించే ఛాన్స్ ఎప్పుడు రాలేదంటారా? వీళ్ళు ఇవ్వట్లేదంటారా? అంటే ఆయన ఇంట ఈవిడకి అవకాశం లేదంటారా? 2014 నుంచే వీళ్ళ మధ్య గ్యాప్ స్టార్ట్ అయిందమ్మ. కవిత గారు నిజామాబాద్ లో పోటీ చేసినప్పటి నుంచే గ్యాప్ స్టార్ట్ అయింది. ఆ గ్యాప్ మెల్లమెల్లగా పెరిగి పెరిగి 2019 ఎంపీ ఎలక్షన్ల నాటికి చాలా వైడెన్ అయింది. అంటే ఏ స్థాయికి పోయిందంటే ఆమె ఓటమిలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర టీఆర్ఎస్ దే అనే కాడికి పోయింది అది. అంటే ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆమెకు సహాయం చేయడంలో కావచ్చు పార్టీ నుంచి. ఒక కవిత గారి యాంగిల్లో మనం ఆలోచిస్తే ఆమె ఓటమికి ప్రథమ కారణం ప్రతిపక్షం కాదు, స్వపక్షం అని. సొంత పార్టీ అనుకోవచ్చా? అదే ఆమె అభిప్రాయం, నేను నా అభిప్రాయం కాదు. అంటే ఇంత గ్యాప్ ఉన్న తర్వాత ఇంకా మనస్పర్ధలు వస్తాయి, ఎక్కడో ఒకడ అని ఉంటది ఆమె. వాస్తవంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే స్వేచ్ఛగా తండ్రి ముందు కూర్చొని అన్ని విషయాలు చెప్పే పరిస్థితి ఆమెకు లేదు, అంత వినే అవకాశాన్ని ఆయన ఇవ్వడం లేదు. అంటే ఇవ్వకపోవడానికి కారణం ఏమంటారు సార్? అంటే బేసిక్ గ్యాప్ పెరిగిందమ్మా, దూరం పెరిగింది. సార్ ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము అంటే మనం ఎక్కడ తప్పు చేసాము అని తెలుసుకొని దాన్ని సర్దిద్దుకునే అది ఉండాలి. ఒక పార్టీ నాయకుడిగా అది ఉండాలి. ఇప్పుడు మనకు కింద లోపాలు ఏం జరుగుతున్నాయి తెలుసుకొని చెప్పే బాధ్యత వీళ్ళది ఉంటది. మరి అలాంటి ఇలా చెప్పే అవకాశాలని ఆయన ఎందుకు సద్వినియోగం అంటే మీరే అన్నారు కదా కేసీఆర్ గారు గొప్ప మేధావి, ఆయనకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటది అని. అందులో ఏం అనుమానమే లేదు. కానీ ఎట్ ది సేమ్ టైం ఏమైందంటే అన్ని రోజులు మనవి కాదు, అన్ని సార్లు మనకు పరిస్థితి మీద అంచనా ఉండకపోవచ్చు. ఆయన ఎన్నడూ సమీక్షలు చేయడం, ఓటమి ఉన్నప్పుడు సమీక్ష చేయడు, అనూహ్యమైన విజయాలు వచ్చినప్పుడు కూడా సమీక్ష చేయడు. తన లోపల తాను సమీక్ష చేసుకుంటాడు తప్ప కింది మనోభావాలను వినడం ఎప్పుడు చేయడాని. ఆయనే అనుకుంటాడు వీళ్ళ మనోభావాలు ఇట్లున్నాయని. ఒక్కోసారి తేడా వస్తుంది, ఒక్కోసారి కరెక్టే వస్తుంది. కొన్ని పద్ధతులు ఆయన మార్చుకుంటే తప్ప ఈ గ్యాప్ అనేది పోదు.